2 నెలలు 10కి పైగా దాడులు 219 మంది సైనికులు మృతి రాజీనామాలు చేసి పారిపోతున్న సైనికులు పాకిస్తాన్ సైన్యం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో చెప్పడానికి ఇంతకంటే లెక్కలు అవసరం లేదు. దీనంతటికీ కారణం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. పాక్ ఆర్మీ ఎప్పుడు ఎక్కడ ఏం చేయబోతోందన్న సమాచారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఎప్పటికప్పుడు అందుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ నుంచి ఆర్మీ కాన్వాయ్పై దాడి వరకు బిఎల్ఏ ఇంతవరకు పర్ఫెక్ట్గా దాడులు చేసిందంటే దానికి కారణం ఇదే. కానీ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఆ సమాచారం ఎవరిస్తున్నారు? పాకిస్తాన్ ఆర్మీపై దాడిలో ఉపయోగించిన M4 అసాల్ట్ రైఫిల్స్ బిఎల్ఏ ఫైటర్లకు ఎవరిచ్చారు? వాచ్ దిస్. పాకిస్తాన్ ఆర్మీని వెంటాడుతున్న బలూచిస్తాన్ ఫైటర్స్ 2 నెలల్లో ఏకంగా 219 మంది పాక్ సైనికులు మృతి. భీకర దాడులతో రాజీనామా చేసి పారిపోతున్న సైనికులు. 2019 ఫిబ్రవరి 14 జమ్మూ నుంచి శ్రీనగర్కు ఇండియన్ సోల్జర్స్ కాన్వాయ్ ప్రయాణిస్తోంది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పురాకు చేరుకునేసరికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడికి దిగారు. కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ని ఈ దాడికి వినియోగించారు. పక్కా వ్యూహంతోనే సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన కారును జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి సైనికుల వాహన శ్రేణిలోకి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారికి అనుబంధ మార్గం మీదుగా అవంతిపోరా సమీపంలోని లాటు గుండా అతడు వచ్చినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సైనిక కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమవైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఆత్మాహుతి దాడికి స్థానిక యువకులు సహకరించారు. దాడి జరగడానికి ముందు వారు దాదాపు 10 నిమిషాల పాటు సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ముష్కరుడు సిఆర్పీఎఫ్ కాన్వాయ్లోని 5వ బస్సును ఢీకొట్టాడు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ తీవ్ర ప్రతీకారంతో రగిలిపోయింది. జమ్మూ కశ్మీర్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇది భారత్ను మరింత రగిలిపోయేలా చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రముఖలకు తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లిన భారత వైమానిక దళం విమానాలు బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి ఇండియన్ ఫైటర్ జెట్స్ చొచ్చుకు వెళ్లడం అదే మొదటిసారి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత దాయాది దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రతీకారంగా సరిహద్దులోని సైనిక స్థావరాలపై F-16 ఫైటర్ జెట్లతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ సమయంలోనే భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ సైన్యానికి బందీగా చిక్కాడు. అయితే చివరకు భారత హెచ్చరికలకు భయపడి పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఓ రేంజ్లో సంబరాలు చేసుకుంది. ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని దొంగ దెబ్బ కొట్టి భారత్పై యుద్ధాన్ని గెలిచినంత సంబరపడింది. నాటి నుంచి భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుని రెచ్చిపోతోంది. కట్ చేస్తే పుల్వామా సీన్ పాకిస్తాన్లోనే రిపీట్ అయింది. చేసిన పాపం ఊరికే పోతుందా అన్నట్టు ఈ దాడిలో 90 మంది పాకిస్తాన్ సైనికులు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా పాకిస్తాన్ పాలకులకు పుల్వామా నొప్పేంటో తెలిసొస్తోంది. 2024 మార్చి 16వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ ఆర్మీపై జరిగిన విధ్వంసకర దాడికి సంబంధించిన విజువల్స్ ఇవి. అచ్చంగా 2019లో పుల్వామాలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. మొత్తం 8 ప్రయాణికుల బస్సులు ఒకదాని వెనుక ఒకటిగా టఫ్తాన్ వైపుగా ప్రయాణిస్తున్నాయి. నోష్కి అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి రోడ్డు పక్కగా పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకొచ్చి పేలిపోయింది. ఆ బస్సులో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్సుకి చెందిన సైనికులు మరణించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పకడ్బందీగా ప్లాన్ వేసి దాడి చేసింది. బిఎల్ఏలో 2 విభాగాలున్నాయి. వాటిలో మొదటిది మజీద్ బ్రిగేడ్. ఇది ఫిదాయి అంటే ఆత్మాహుతి దాడుల విభాగం. అవసరమైనప్పుడు బలూచిస్తాన్ కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండే యువకులతో నిండి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీపై దాడికి పాల్పడింది మజీద్ బ్రిగేడ్ సభ్యులే.
పుల్వామా దాడిలో చేసినట్టే ఒక కారులో పేలుడు పదార్థాలు నింపి బస్సు దగ్గరికి రాగానే నేరుగా బస్సుని గుద్ది పేల్చేసి విధ్వంసం సృష్టించాడు బిఎల్ఏ మజీద్ బ్రిగేడ్ సభ్యుడు. బస్సు పేలిపోగానే వెంటనే ఫతే స్క్వాడ్ సభ్యులు వెనుక వస్తున్న బస్సులపై కాల్పులు జరిపి వాటిలో ఉన్న సైనికులందరినీ చంపేశారు. ఫతే స్క్వాడ్ చేతుల్లో M4 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. M4 అసాల్ట్ రైఫిల్స్ 2020లో అమెరికా సైన్యం కాబుల్ ఎయిర్బేస్ లో వదిలిపెట్టినవే. అమెరికన్ ఆర్మీ దాదాపుగా 6000 M4 అసాల్ట్ రైఫిల్స్, బుల్లెట్స్, మ్యాగజైన్స్ తో సహా వదిలి వెళ్లింది. టఫ్తాన్ దాడిలో బిఎల్ఏ ఫైటర్లు ఉపయోగించింది ఆ తుపాకులనే. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు బిఎల్ఏకు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ ఇక్కడ అంతుచిక్కని ఒకే ఒక్క ప్రశ్న, దాడులకు అవసరమైన అత్యంత రహస్య సమాచారం బిఎల్ఏకు ఎవరిస్తున్నారు అన్నదే. అదొక్కటే కాదు, 8 బస్సుల్లో పారామిలిటరీ దళాల్ని టఫ్తాన్కు ఎందుకు తరలిస్తున్నట్టు. టఫ్తాన్ అనేది పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న పట్టణం. ఇక్కడ పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఇరాన్ సరిహద్దుల వరకు తరిమేసి టఫ్తాన్ దగ్గర అంతం చేయాలని. అందుకు తగ్గట్టుగానే ముందే 500 మంది సైనికుల్ని తరలించాలనేది ప్లాన్. మిలిటరీ ట్రక్కుల్లో అయితే తెలిసిపోతుంది కాబట్టి తెలివిగా సాధారణ ప్రయాణికుల బస్సుల్లో పారామిలిటరీ సైనికుల్ని తరలించే ప్రయత్నం చేసింది. ప్లాన్ అయితే పర్ఫెక్ట్ గా చేసింది, కానీ అది ఎప్పట్లాగే బిఎల్ఏకు తెలిసిపోయింది. ఫలితంగా 90 మంది పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కీలక సమాచారం ఎలా లీక్ అవుతోంది? బలూచ్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ ముందు నుంచి తక్కువ అంచనా వేసింది. తన సైనిక బలగంతోనే బిఎల్ఏను, బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటాన్ని నాశనం చేయొచ్చని ఇస్లామాబాద్ భావించింది. కానీ బిఎల్ఏ మాత్రం పాకిస్తాన్ కాలం చెల్లిన వ్యూహాలను మించి ఆలోచించడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ నిఘా సంస్థలో వేగులను ఏర్పాటు చేసింది. ఫలితంగా బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతి మూమెంట్ గురించి బిఎల్ఏకు కీలక సమాచారం ఈజీగా అందడం మొదలైంది. లేకపోతే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్, టఫ్తాన్ దాడులు చేయడం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సాధ్యమయ్యే ఛాన్సే ఉండదు. ఇది తెలియని పాకిస్తాన్ ప్రభుత్వం కాలం చెల్లిన వ్యూహాలనే నమ్ముకుంటూ సైనికుల ఉచ్చకత్తుకు కారణమవుతోంది. ఫలితంగా ఆర్మీలో కొనసాగి ప్రాణాలు కోల్పోవడం కంటే రాజీనామా చేసి జీవించి ఉండడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు ఆ దేశ సైనికులు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 2500 మంది రాజీనామాలు చేశారు. వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2500 మంది సైనికులు రాజీనామా చేసినట్టు కాబూల్ ఫ్రంట్ లైన్ నివేదించింది. పాకిస్తాన్ సైన్యాన్ని విడిచిపెట్టిన చాలా మంది సైనికులు సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈ వంటి దేశాలకు పని కోసం వెళ్లిపోయారు. త్వరలో మరింత మంది ఇదే బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు బిఎల్ఏ, అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు భీకర దాడులు చేస్తున్నారు. సరిహద్దులో సైనిక పోస్టుల దగ్గర ఎవరు కాపు కాయకుండా తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోనూ పాకిస్తాన్ సైనికులను నిలబడే ధైర్యం చేయడం లేదు. ఇది కూడా సరిపోదన్నట్టు పాకిస్తాన్ పూర్తి షరియా దేశంగా మార్చకపోతే ప్రభుత్వాధికారులను చంపేస్తామని ఐసిస్-కే ఉగ్ర సంస్థ పాక్ పాలకుల్ని బెదిరిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్మీలో ఉండి చచ్చే కంటే పరాయి దేశంలో ఏదో ఒక పని చేసుకుని బతకడమే బెటర్ అని పాక్ సైనికులు డిసైడ్ అవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో అంతమంది రాజీనామా చేయడానికి అదే రీజన్. భవిష్యత్తులో ఆ లెక్క ఊహకందని రీతిలో ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పాక్ ప్రభుత్వం మాత్రం తమ దేశంలో పరిస్థితులకు భారత నిఘా సంస్థ రానే కారణమనే అడ్డగోలు వాదనలు చేస్తోంది. ఇది దేశం తగలబడిపోతుంటే పాకిస్తాన్ చేసే వాదన. పాకిస్తాన్లో నెలకొన్న అశాంతి వెనుక భారత హస్తం ఉందట. జమ్మూ కశ్మీర్లో అరాచకాలు కొనసాగుతున్నాయని, వాటికి మోడీ ప్రభుత్వమే కారణమని పేలాడు. పాక్లో జరుగుతున్న టార్గెటెడ్ హత్యల్లోనూ భారత పాత్ర ఉందంటూ విదేశాల్లో ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని వాగాడు. ఇక్కడ పాక్ దౌర్భాగ్యం ఏంటంటే సమస్యలను పరిష్కరించుకోవడం చేతకాకపోవడం. సమస్యలన్నింటికీ పరిష్కారం భారత్ను నిందించడమేనని నమ్మడం. ఒక రకంగా పాకిస్తాన్ లీడర్ల కంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాటమే గొప్పది. స్వతంత్ర సాధన కోసం వాళ్ళు చంపడానికి, చావడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, పాకిస్తాన్ పతనం ఎంతో దూరంలో లేదు. బలూచిస్తాన్ పోరాటం అస్సలు మ్యాటరీ కాదు. అంతకు మించిన పెను విధ్వంసాలు పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయబోతున్నాయి.